డైలీ టేస్ట్ ది డైలీ. వచ్చే ఎన్నికలే టార్గెట్ గా వైసీపీ అధినేత జగన్ మాస్టర్ ప్లాన్ వేశారా? కొత్త ఏడాది నుంచి జిల్లాల టూర్కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా? ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చేసిన జగన్ జిల్లాల టూర్లోనూ నేతల పనితీరును పరిశీలించే అవకాశం ఉందా? యాక్టివ్గా ఉన్న నేతలను ప్రోత్సహించడమే కాకుండా ఇన్యాక్టివ్గా ఉన్న నేతలను పక్కన పెట్టేందుకు రెడీ అయ్యారా? అసలు జగన్ పర్యటన వైసీపీ నేతల్లో టెన్షన్ పుట్టిస్తోందా? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ జనంలోకి వచ్చేందుకు మళ్లీ రెడీ అవుతున్నారు. గతేడాది అధికారం కోల్పోయాక కేవలం బెంగళూరుకే పరిమితమైన జగన్ కొత్త ఏడాదిలో సంక్రాంతి తర్వాత జిల్లాల యాత్రలు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జనవరిలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రారంభమై రోజుకు ఒక జిల్లాల్లో పర్యటించాలని ప్లాన్ చేసుకున్నారని సమాచారం. గతంలోనూ సీఎం పదవి దక్కించుకునేందుకు జగన్ పాదయాత్ర చేశారు. అప్పట్లో దాదాపు 3000 కిలోమీటర్లు నడిచారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. కానీ సీఎం సీటులో కూర్చున్నాక ప్రజలతో సత్సంబంధాలు కోల్పోయారు. ఇప్పుడు పాత ఫార్ములా ద్వారానే జనంలోకి వెళితే సీఎం సీట్లో కూర్చోవడం పక్కా అని జగన్ లెక్కలు వేసుకుంటున్నారట. తొలుత జిల్లాల టూర్ను దాదాపు 6 నెలల పాటు విడతల వారీగా కొనసాగించాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే వైఎస్ జగన్ జిల్లాల పర్యటనల్లో ప్రజా సమస్యలపై స్పందించే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రతి నియోజకవర్గంలో కీలక నేతలతో పాటు పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కూడా పాల్గొనేలా రోడ్ మ్యాప్ రెడీ చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా కార్యకర్తల సమావేశాన్ని ఒక రోజంతా కొనసాగించాలని నిర్ణయించారని తెలిసింది. వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడమే కాకుండా వారితో ఒక రోజు గడిపి తాను ఉన్నానన్న ధైర్యాన్ని నింపాలన్న ప్రయత్నంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లు మాత్రమే సమయం ఉన్నప్పటికీ ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నందున ఈలోపు జిల్లాల పర్యటనలు చేసి క్యాడర్ను ఉత్తేజపరచాలని జగన్ భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి సర్కార్ 2 ఏళ్ల పాలనను పూర్తి చేసుకోబోతోంది. దాంతో ఎన్నికలకు మరో 3 ఏళ్లే సమయం ఉంది. దాంతో ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలో ఉండాలని వైసీపీ అధినేత నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పలు నియోజకవర్గాల నేతలకు కూడా సమాచారం అందించారని సమాచారం. మరోవైపు కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చిన జగన్ త్వరలోనే అన్ని నియోజకవర్గాలకు పూర్తి స్థాయి నియామకాలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. అలాగే బూత్ లెవెల్ కమిటీల ఏర్పాటు ఎంతవరకు వచ్చిందన్న దానిపై కూడా ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జిల్లాల టూర్ ముగియగానే పాదయాత్ర కూడా మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈసారి చేపట్టబోయే పాదయాత్రలో దాదాపు 5 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఏదేమైనా కొత్తేడాది నుంచి జగన్ నయా ప్లాన్ తో జనం ముందుకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తన టూర్ లో అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లేలా జగన్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటి వరకు కేసులకు భయపడి బయటకు రాని నేతలు కూడా ఇక బయటకు వస్తారని పార్టీ నాయకత్వం భావిస్తోందట. రాకపోతే ప్రత్యామ్నాయ నేతలను నియమించడానికి తగిన సమయం కూడా తమకుంటుందని అంటున్నారు. చూడాలి మరి జగన్ పర్యటనకు కూటమి సర్కార్ ఆంక్షలు పెట్టకుండా ఉంటుందా లేక అడుగడుగునా ఆంక్షల పేరుతో కట్టడి చేస్తున్నా అనేది తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.